నమస్తే. నేను మీ సంపూర్ణ నాగచంద్రుడు, సీనియర్ అడ్వకేట్. బ్యాంకు అప్పు చెల్లించిన పత్రాలు తిరిగి ఇవ్వకపోతే. మిత్రులారా, ఒక కేసులో విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి తను గృహ నిర్మాణం కోసం బ్యాంకులో తన ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టి ఒక బ్యాంకు దగ్గర నుండి లోన్ తీసుకున్నాడు. తన గృహ నిర్మాణం పూర్తి చేశాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆ లోన్ కూడా పూర్తిగా చెల్లించాడు. అయితే లోన్ పూర్తిగా చెల్లించిన తర్వాత తన యొక్క ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వమని బ్యాంకు వాళ్ళను అడిగితే తిరిగి ఇవ్వడం లేదు. దానితో అతను ఏం చేశాడు అంటే, నేషనల్ కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేశాడు. బ్యాంకు వాళ్ళు ఆ ఒక కన్జ్యూమర్ కోర్టులో ఏమి చెప్తున్నారు అంటే, బ్యాంకు యొక్క బ్రాంచ్ దగ్ధం కావడం వలన అతని యొక్క ఆస్తి పత్రాలు కాలిపోయాయి, దగ్ధమయ్యాయి. అందుకే మేము అతని యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ తిరిగి ఇవ్వలేకపోయాము అని చెప్పి, దీని మీద నేషనల్ కన్జ్యూమర్ ఫామ్ ఏం చేసింది అంటే, బ్యాంకు యొక్క ఉద్యోగ సంస్థ వలన మాత్రమే అతని యొక్క సంస్థ యొక్క నెగ్లిజెన్సీ వలన మాత్రమే అతని యొక్క డాక్యుమెంట్స్ దగ్ధం అయిపోయాయి, కాలిపోయాయి. కాబట్టి దానికి గాను అతనికి మీరు ఇండిమినిట్ బాండ్ని పేపర్ రాసి ఇవ్వండి. అదేవిధంగా మీరు చేసిన తప్పుకు గాను అతనికి 25 లక్షల రూపాయలు జరిమానా చెల్లించమని తీర్పు ఇచ్చింది. కేసు నెంబరు 2218 ఆఫ్ 2022లో ఇది జరిగింది. కాబట్టి అప్పు తీసుకునేటప్పుడు బ్యాంకు వాళ్ళు కూడా ఒక బాధ్యతను సక్రమంగా నిర్వహించకపోతే సంస్థలో పనిచేసిన ఉద్యోగులపై ఖచ్చితంగా పనిష్మెంట్ పడుతుంది. దాని ప్రభావం ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్పు తీసుకునే వ్యక్తి అప్పు చెల్లించినప్పుడు పత్రాలు ఎలాగైతే వాపస్ ఇవ్వాలో అలాగే మీరు వాపస్ ఇవ్వాలి. అదే అతను అప్పు తీసుకొని మీకు ఈఎంఐ కానీ సరిగ్గా కట్టకపోతే మీరు ఆ ఇంటి మీదకి వెళ్ళి నానా హింస పెడతారు. మరి అలాంటప్పుడు ఆయన అప్పు చెల్లించినప్పుడు ఆయన